జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో భారత పౌరులపై ముష్కర్లు అమానుషంగా దాడి చేసి అనేక మందిని కాల్చి చంపడాన్ని నిరసిస్తూ వారి దుశ్చర్యలను ఖండిస్తూ గురువారం వెములవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2 నిమిషంలో మౌనం పాటించి కోర్టు ప్రధాన ద్వారం ముందు నిరసన తెలిపి కోర్టు విధులను బహిష్కరించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కట్కం జనార్దన్, ప్రధాన కార్యదర్శి గడ్డం సత్యనారాయణ రెడ్డిలు మాట్లాడుతూ ముష్కర్ల దాడిని ఖండిస్తూ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసి దుండగులను కేంద్ర ప్రభుత్వం గుర్తించి వెంటనే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు నాగుల సత్యనారాయణ, నేరెళ్ల తిరుమల్ గౌడ్, రేగుల దేవేందర్, కేశన్నగారి గోపికృష్ణ, కిషోర్ రావు, పొత్తూరు అనిల్ కుమార్, పురుషోత్తం, పిట్టల మనోహర్, పెంటరాజు, గోగికారి శ్రీనివాస్, నక్క దివాకర్ తదితరులు పాల్గొన్నారు. వేములవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టులు విధులు బహిష్కరించడం జరిగింది. ఏదైతే నిన్నటి రోజున జరిగినటువంటి కాశ్మీర్లో నరహంతకులైన ఉగ్రవాదులు చొరబడి విజిటర్ని చాలా అనిశ్చితంగా చంపివేసినటువంటి ఘటన చూసిన యథార్థ ఘటనకు ఈరోజు నిరసనగా న్యాయవాదులు అందరూ కోర్టులు బహిష్కరించడం జరిగింది. ఈ దాడులు తీవ్రంగా ఖండిస్తూ ఏదైతే పాక్ సంబంధించిన దేశానికి ఉగ్రవాదులు పోషించి చేస్తున్నటువంటి ఈ ఉగ్రవాద పాకిస్తాన్ని అంతం చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ దేశంలో ప్రతి పౌరుడు బతకాలంటే ఈరోజు ఆర్మీ వల్లనే సాధ్యమవుతుందని మరొకసారి తెలియజేస్తున్నాం. కాశ్మీర్లో పహల్గాంలో జరిగినటువంటి ఏదైతే టెర్రరిస్టు దాడులకు వ్యతిరేకంగా ఈరోజు వేములవాడ బార్ అసోసియేషన్ మరి పిలుపు మేరకు ఈరోజు వేములవాడ 2 కోట్లను అబ్స్కాండ్ చేసి చేయడం జరిగింది. మరి ఏ విధంగా అయితే మరి కాశ్మీర్లో టెర్రరిస్టులు మరి దాడులు చేసిర్రో వాటిని పూర్తిగా ఖండిస్తున్నాము. ఇలాంటి దాడులు మరొకసారి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాల మీద ఉన్నది. అంతేకాకుండా పూర్తిగా బార్ అసోసియేషన్ నుంచి ఖండిస్తున్నాము. మరి ఇలాంటి సంఘటనలు జరగకూడదని తెలియజేస్తూ